జై శ్రీరామ్. ఈ భూమిపైన అవతరించినటువంటి మొట్టమొదటి కావ్యమే శ్రీరామాయణము. అందుకే మనము శ్రీరామాయణాన్ని ఆది కావ్యము అని పిలుస్తాము. ఎందుకంటే అంతటి వరకు ఎటువంటి రచన, సాహిత్యము, కావ్యము మనకు లేదు కనుక. రామాయణము మన చరిత్ర, అది కల్పితము కాదు. రామాయణము ఎలా మనకు ఆవిర్భవించిందో తెలుసుకుందాము. పూర్వం ఉత్తర భారతదేశంలోని తమసా నది ఒడ్డున శ్రీ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేది. ఒకనాడు వాల్మీకి మహర్షి తనలో తాను ఇలా ఆలోచిస్తున్నారు. అది ఏమిటంటే, మనిషిలో మానవత్వాన్ని నింపి మానవుణ్ణి మాధవునిగా తీర్చిదిద్దేటటువంటి సకల సద్గుణాలన్నీ ఉన్న వ్యక్తి కనీసం ఒక్కడైనా ఈ భూమి మీద ఉన్నాడా అని ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తూ ఉండగా వేదాలు, వేదాంగాలు అన్నీ క్షుణ్ణంగా తెలిసిన నారదుల వారు అక్కడికి వచ్చారు. వాల్మీకి మహర్షి నారదుణ్ణి పూజించి ఎంతో ఆసక్తితో ఇలా అడిగారు. ఓ దేవర్షి, ఇప్పుడు ఈ లోకంలో పరిపూర్ణ మానవునికి ఉండవలసిన సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని అడిగెను. అప్పుడు నారదముని, మహర్షి, ఈ లోకంలో సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి లభించడం కష్టం. కానీ నా జ్ఞానాన్ని, అనుభవాన్ని అంతటినీ ఉపయోగించి ఒక వ్యక్తిని నేను కనుగొనగలిగాను. అతడే ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఇప్పుడు అయోధ్యకు రాజైనటువంటి శ్రీరామచంద్రుడు అని బదులిచ్చాడు. అలాగే నారదముని వాల్మీకి మహర్షికి 100 శ్లోకాలలో సంక్షిప్తంగా రామకథను తెలిపారు. అదే బాలకాండలోని మొట్టమొదటి సర్గ. ఈ సర్గను సంక్షిప్త రామాయణం లేక మూల రామాయణం అని అంటారు. రామకథ అంతటికీ ఇదే ఆధారము. ఇలా నారదముని వాల్మీకి మహర్షికి రామాయణాన్ని ఉపదేశించిన తరువాత నారద మహర్షి తన దివ్య సంచారానికి వెళ్ళిపోయెను. ఆ తరువాత వాల్మీకి మహర్షి నారద మహర్షి చెప్పినటువంటి సంక్షిప్త రామాయణం గురించే ఆలోచిస్తూ స్నానం చేయడం కోసం తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో కలిసి తమసా నదికి వెళ్ళారు. ఆ నదీ తీరంలో ఆనందంతో విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూశారు. అకస్మాత్తుగా ఒక వేటగాడు అక్కడికి వచ్చి ఆ పక్షి జంటలోని మగ పక్షిని చంపి ఆడపక్షికి తీరని దుఃఖాన్ని కలిగించాడు. ఈ సందర్భాన్ని చూసిన వాల్మీకి మహర్షి కోపంతో ఆ వేటగాడిని, ఓ వేటగాడా, ఎంతో ప్రేమతో ఆనందంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని చంపి ఆడపక్షికి తీరని దుఃఖాన్ని కలిగించిన నీవు ఎంతో కాలం ఈ భూమి మీద ఉండకుండుగాక అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోయెను. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం. ఈ శ్లోకమే మొట్టమొదటగా వాల్మీకి మహర్షి నోటి నుండి ఉద్భవించింది. ఆ తరువాత ఆశ్రమానికి చేరిన వాల్మీకి మహర్షి ముని అయినటువంటి తాను ఆ విధంగా వేటగానిని శపించడం గురించి చింతించారు. అలా చింతిస్తూ ఉండగా అక్కడికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వచ్చారు. వాల్మీకి నోటి నుండి వెలువడిన ఆ శాపవాక్యాలు ఇలా అన్వయించుకుంటే, ఓ శ్రీనివాస, రావణుని సంహరించి ముల్లోకాలను రక్షించిన నీవు శాశ్వతమైన కీర్తిని పొందుదువుగాక అని అర్థం వస్తుంది. అవి నిజానికి భగవంతునికి మంగళాశాసనాలు అని చెప్పి
మొట్టమొదటిగా ఛందోబద్ధమైన శ్లోకాన్ని వెలువరించినందుకు వాల్మీకిని అభినందించారు బ్రహ్మదేవుడు. ఇదంతా సరస్వతీదేవి అనుగ్రహంతోనే జరిగిందని తెలియజేశారు. తరువాత బ్రహ్మదేవుడు రామకథను రచించమని వాల్మీకి మహర్షిని ప్రోత్సహించి 2 వరాలు ఇచ్చెను. మొట్టమొదటి వరం ఏమిటంటే, శ్రీరామాయణాన్ని రాసేటప్పుడు మహర్షికి జరిగిన విషయాలన్నీ స్పష్టంగా తెలియడం, ఆయా సన్నివేశాల్లోని వ్యక్తుల నిజమైన మనోభావాలను చక్కగా అర్థం చేసుకునే శక్తి కలగడం. 2వ వరం, మహర్షి రాసినటువంటి శ్రీరామాయణం ఈ భూమి మీద నదులు పర్వతాలు ఉన్నంతకాలం నిలిచి ఉండటం. ఇలా 2 వరాలను వాల్మీకి మహర్షికి ఇచ్చి ఆశీర్వదించి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయెను. నారదుడి నుండి సంక్షిప్తంగా రామకథను తెలుసుకుని బ్రహ్మచేత ప్రోత్సహింపబడి వాల్మీకి మహర్షి ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణాన్ని రచించడం మొదలుపెట్టెను. అలా వాల్మీకి మహర్షి 7 కాండలలో 500కు పైగా సర్గలలో 24,000 శ్లోకాలలో సంపూర్ణ రామాయణాన్ని రచించారు. ఇలా వాల్మీకి మహర్షి తనలో కలిగినటువంటి బాధ, శోకము ఆ శ్లోకమై మానవ జాతి మనుగడ కోసం ఆవిర్భవించిన మహాగ్రంథమే శ్రీరామాయణము. శ్రీరామచంద్రుడు తన వనవాసం పూర్తి చేసి అయోధ్యను పాలిస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని వ్రాయటం మొదలుపెట్టారు. నిజానికి వనవాస సమయంలో శ్రీరాముడు సీతమ్మ తల్లితో లక్ష్మణుల స్వామితో కలిసి చిత్రకూటంలో ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో బహుశా రాముని గురించి సంపూర్ణంగా వాల్మీకి తెలిసి ఉండకపోవచ్చు. ఇలా ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణం ఆవిర్భవించెను. ఇంతటి గొప్ప కావ్యాన్ని మనకు అందించినటువంటి శ్రీ వాల్మీకి మహర్షికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.